ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. రామ్నగర్ లోని తన ఇంట్లో ఆత్మహత్యకి పాల్పడింది స్వేచ్ఛ. ఒక న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ అయితే ఇంట్లో ఆమె ఆత్మహత్యకి పాల్పడడం కలకలం రేపుతోంది. ఆమె మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అయితే తన కూతురు ఆత్మహత్యకి పూర్ణచంద్రరావే కారణమని చెప్పారు స్వేచ్ఛ తండ్రి. భర్తతో స్వేచ్ఛ విడిపోయాక పూర్ణచంద్రరావుతో కలిసి ఉంటుందని తెలిపారు. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలున్నాయని, ఆ కారణంతో తన కూతురు పాల్పడిందని స్వేచ్ఛ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచంద్రరావుపై చిక్కడపల్లి పిఎస్ లో కేసు కూడా కంప్లైంట్ చేశారు. ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ హత్య చేసుకోవడంతో మీడియా రంగంలో తీవ్ర దిగ్భ్రాంతి ఏర్పడింది. ఈ ఘటన గురువారం రాత్రి హైదరాబాద్ లో ఆమె నివాసంలో జరిగింది. కుటుంబ సభ్యులు అనుమానంతో తలుపు తట్టగా స్వేచ్ఛ అప్పటికే ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది. స్వేచ్ఛ ఇటీవల కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ లో యాంకర్ గా పనిచేశారు. ఆమె ప్రసార శైలి, ముక్తంగా మాట్లాడే తీరు, అభివ్యక్తి శైలి చాలా మందికి ఆకర్షణీయంగా ఉంటుంది. తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సామాజిక అంశాలపై చురుగ్గా స్పందించే వ్యక్తిగా పేరుగాంచారు. టీవీ9 ఛానల్లో పాపులర్ అయిన స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్ లో సేవలందిస్తున్నారు. TUWJ స్టేట్ జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఆమె మానసిక పరిస్థితి క్షీణించినట్టుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వ్యక్తిగత జీవితం, పని ఒత్తిడి ఆమెను తీవ్ర నిరాశలోకి నెట్టినట్టుగా తెలుస్తోంది. స్వేచ్ఛ రాసిన నోట్ ఒకటి పోలీసులకి లభించింది. అందులో తన మానసిక పరిస్థితి వివరిస్తూ బాధల్ని ఎవరికీ చెప్పుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.